బీహార్లో ఎన్నికేదైనా కులానిదే కీలక పాత్ర. కులాలే ఆ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాయనడంలో సందేహం లేదు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు మరోసారి సంక్లిష్టమైన కుల ఆధారిత రాజకీయం చుట్టూ తిరుగుతున్నాయి. అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రతిపక్ష మహాకూటమి కీలక ఓటు వర్గాలను ఆకట్టుకోవడానికి తమ అభ్యర్థుల జాబితాలను అత్యంత జాగ్రత్తగా రూపొందించాయి. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన కుల సర్వేలో జనాభాలో అధిక సంఖ్యలో అత్యంత వెనుకబడిన తరగతులు ఉన్నారు. అయినప్పటికీ ప్రధాన పార్టీలు అభ్యర్థుల జాబితాలో ఖచ్చితమైన జనాభా కంటే సాంప్రదాయ ఓటు బ్యాంక్, ప్రాంతీయ విధేయతలకు ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆర్జేడీ తనకు బాగా పట్టున్న యాదవ్ ముస్లిం వర్గాలపై ఎక్కువగా దృష్టి పెట్టింది. 143 సీట్లలో 51 మంది యాదవులకు, 18 మంది ముస్లిం అభ్యర్థులకు టికెట్ కేటాయించింది. ఈ పార్టీ ఈబీసీలతో సహా ఇతర వర్గాలకు కూడా టికెట్లను ఇచ్చింది. మరోవైపు బీజేపీ అగ్రకుల ఓటు బ్యాంకును కలిగి ఉన్న బీజేపీ టికెట్లలో దాదాపు సగం సీట్లలో 43 అగ్రకుల అభ్యర్థులకు, అంటే 48.5% సీట్లు కేటాయించింది. ఆ తర్వాత అతిపెద్ద వర్గం ఓబీసీలకు 33.7%. ఇందులో 15 మంది వైశ్యులు ఉండగా కేవలం 6 మంది యాదవులు ఉన్నారు. ఇక జనతాదళ్ యునైటెడ్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ యాదవేతర ఓబీసీ, ఈబీసీలపై దృష్టి సారించింది. ఈ వర్గాల నుంచి ఎక్కువ మంది అభ్యర్థులను నిలబెట్టింది. ఓబీసీ కమ్యూనిటీ నుంచి 17 మంది, ఈబీసీ నుంచి 20 మందిని బరిలోకి నిలిపింది. మరోవైపు అగ్రకుల అభ్యర్థులకు కూడా ఈ పార్టీ 22 టికెట్లను ఇచ్చింది. అదేవిధంగా 41 సీట్లలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ తన మొత్తం జాబితాలో దాదాపు 1/3 అంటే 21 మంది అగ్రకుల అభ్యర్థులకు టికెట్లు కేటాయించింది. ఈ ఎన్నికల్లో గమనించదగిన విషయం ఏంటంటే అధికార ఎన్డీఏ నుంచి ముస్లిం ప్రాతినిధ్యం తీవ్రంగా తగ్గింది. ముస్లిం అభ్యర్థులకు నిలబెట్టిన ఏకైక జేడీయూ తన ఎన్నికల్లో 14 మందికి టికెట్లు ఈసారి 4కి మాత్రమే పరిమితం చేసింది. ముస్లింల మద్దతు ప్రధానంగా ఆర్జేడీ వైపు మళ్లిందనే విషయాన్ని నితీష్ కుమార్ అంగీకరించినట్లుగా ఇది సూచిస్తుంది. ఈ మార్పును ప్రతిపక్షం అందిపుచ్చుకుంది. ఆర్జేడీ 18 మంది, కాంగ్రెస్ 10 మంది ముస్లిం అభ్యర్థులను నిలబెట్టాయి. ఇవి బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 6, నవంబర్ 11 తేదీలలో 2 దశల్లో పోలింగ్ జరగనుంది. ఫలితాలను నవంబర్ 14న ప్రకటించనున్నారు.